హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. టెక్నాలజీ అంతగా లేని కాలంలో కేవలం అబ్జర్వేషన్, లాజిక్ తో నేరస్తుల మెదడులోకి చొచ్చుకెళ్లగలిగిన మేధావి ఆయన. ఎలాంటి క్లూ లేని చోట కూడా మట్టి నుండి, అడుగు జాడల నుండి కూడా వాస్తవాన్ని బయటకు లాగేవారు. ఆయనను భారతదేశపు షెర్లాక్ హోమ్స్ అని అంతా పిలుస్తుంటారు. ఆయన ఎవరంటే రమాకాంత్ కులకర్ణి. ఎంతకీ తెమ్మలని కేసుల్లో ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అది 1972 మహారాష్ట్రలోని పర్బాని జిల్లా మన్వట్ గ్రామం. ఆ ఊరు చుట్టూ అల్లుకున్న దట్టమైన అడవి, గుబురు పొదలు చూస్తేనే ఏదో తెలియని భయం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. కానీ 10 ఏళ్ల కాయాబాయికి ఆ అడవి దారి కొత్తేమీ కాదు. కాయాబాయి తల్లి పిండి వంటలు చేసింది. పక్కూరులో ఉండే చెల్లెలికి అవి ఇష్టమని ఒక స్టీల్ క్యానులో సర్ది, ఏమ్మా ఇది పిన్నికి ఇచ్చి వస్తావా అని కూతుర్ని పంపింది. పక్కూరంటే దూరంగా ఏమీ ఉండదు, చాలా దగ్గరగానే ఉంటుంది. అందువల్ల అమాయకమైన ఆ చిన్నారి చేతిలో స్టీల్ క్యాన్ పట్టుకుని నెమ్మదిగా అడుగులు వేస్తోంది. వాటిని తీసుకుని వెళ్ళిన కాయాబాయి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా తిరిగి రాలేదు. పిన్ని ఈ ఒక్కరోజు ఉండిపోమని చెప్పి ఉంటుంది. అందుకే కాయాబాయి రాలేదని మొదట తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఎందుకో అనుమానం కలిగింది. వెంటనే పక్కూరులో ఉన్న పిన్ని ఇంటికి వెళ్ళారు. కాయాబాయిని ఎందుకు ఇంటికి పంపలేదని అడిగితే ఆమె ఆశ్చర్యపోయి, కాయాబాయి ఇక్కడికి వస్తేనే కదా తిరిగి పంపించేది అంది. ఆ మాట వినగానే తల్లిదండ్రుల గుండెలు ఆగిపోయినంత పనైంది. భయంతో కాయాబాయి కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడు మేకలు కాసే ఒక వ్యక్తి గ్రామంలోకి వచ్చి అడవిలో ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పాడు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. దేవుడా, తను మా కూతురు అయి ఉండకూడదని మనసులో మొక్కుకుంటూనే తండ్రి దగ్గరకు వెళ్ళాడు. బోర్లా పడిన డెడ్ బాడీని తిప్పి ఒక్కసారిగా అరిచాడు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ తన కూతురుదే. ఆమె ముఖం ఛిద్రమై ఉంది. ఒంటిపై నూలు పోగు కూడా లేదు. జననాంగాలు, తొడల మధ్య భాగంలో రక్తం గడ్డకట్టి ఉంది. తన కూతుర్ని ఆ స్థితిలో గ్రామస్తులు చూడకూడదని ఆ తండ్రి టక్కున తన లుంగి విప్పి డెడ్ బాడీపై కప్పాడు. ఇంకోవైపు కాయాబాయి తల్లి తన కూతుర్ని అలా చూసి, ముక్కు పచ్చలారని పాపకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా అని గుండెలవిసేలా ఏడ్చింది. కాయాబాయిపై ఏదో అడవి జంతువు దాడి చేసి చంపి ఉంటుందని అంతా అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాయాబాయి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం రిపోర్టు బయటకు రాగానే పర్బాని జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మెడ, జననాంగాలను పదునైన ఆయుధంతో కోసినట్లు, ఎక్కువగా రక్తం పోవడం వల్లే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఆమె జననాంగాలు దెబ్బతిన్నందున బహుశా ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు భావించారు. కానీ సీమెన్ శాంపిల్స్ దొరకలేదు. కాబట్టి ఆమెపై అత్యాచారం జరిగిందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పోలీసులు ఆ ప్రాంతంలో ఏదైనా క్లూ దొరుకుతుందా అని మొత్తం వెతికారు. కానీ ఏమీ దొరకలేదు. మృతదేహం దొరికిన ప్రదేశం అడవి ప్రాంతం కాబట్టి జనసంచారం కూడా తక్కువగా ఉంటుంది. సాక్ష్యాలు లేవు, క్లూస్ లేవు. కేసు నత్తనడకన సాగుతుండగానే సరిగ్గా నెల తిరగక ముందే మరో పిడుగు పడింది. 1972 నవంబర్ 4వ తేదీన కాయాబాయి హత్య జరగ్గా డిసెంబర్ 9, 1972వ తేదీన 11 ఏళ్ల షకీలా కనిపించకుండా పోయింది. అంతా ఆందోళనతో వెతుకుతుంటే అడవిలో మృతదేహం దొరికింది. కాయాబాయి మృతదేహం ఎలాగైతే ఉందో షకీలా డెడ్ బాడీ కూడా అదే స్థితిలో కనుగొనబడింది. ఆమె పోస్టుమార్టం నివేదిక కూడా కాయాబాయి నివేదికలాగే దారుణంగా ఉంది. ఈ 2 హత్యలు ఒకే పద్ధతిలో జరగడంతో ఈ రెండింటిని ఒకే వ్యక్తి చేసి ఉండవచ్చని పోలీసులు భావించారు. కానీ మొదటి కేసులాగే ఈ కేసులో కూడా వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు కొన్ని రోజులు గ్రామంలో తిరిగి విచారణ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా విచారణ ఆగిపోయింది. మరో నెలకే చెరువులో స్నానానికి వెళ్ళిన 35 ఏళ్ల మహిళ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీ కూడా దొరికింది. ఆ తర్వాత ఇంకో 10 ఏళ్ల బాలిక నసీమా కూడా మాయమైంది. ఆమెది కూడా ఇదే పరిస్థితి. ఈసారి ఆమె తల కూడా కనిపించలేదు. చేతికున్న 2 వేళ్లు కూడా కోసేశారు. 10 ఏళ్ల బాలిక నుంచి మహిళల వరకు ఇలా కంటిన్యూగా మిస్ అవుతున్నారు. ఆ తర్వాత ఏదో ఒక చోట డెడ్ బాడీలుగా దొరుకుతున్నారు. ఒకే ఊరిలో అనుమానాస్పదంగా మరణాలు సంభవించడంతో పోలీసులపై ప్రెషర్ పెరిగింది. ఈ కేసును ఎలాగైనా ఛేదించాలని వారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఒకవైపు పోలీసులు విచారణ చేస్తుంటే ఇంకోవైపు మరణాలు మాత్రం ఆగలేదు. నసీమ తర్వాత కళావతి అనే మహిళ, ఆ తర్వాత హలీమా అనే బాలిక
అచ్చం అదే పద్ధతిలో అడవిలో చంపబడ్డారు. ఈ వరుస హత్యలతో మన్వట్ గ్రామం వణికిపోయింది. ఒంటరిగా బయటకు వెళ్ళడానికే కాదు, ఇంట్లో ఒంటరిగా ఉండాలన్న మహిళలు భయపడ్డారు. ఈ హత్యలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళనలు చేశారు. దీంతో మన్వట్లోని మిస్టరీ హత్యలపై పత్రికలు కథనాలు రాయడం మొదలుపెట్టాయి. ఈ వరుస హత్యలు సంచలనాత్మకంగా మారడంతో ఇండియన్ షెర్లాక్ హోమ్స్ గా పిలువబడే రమాకాంత్ కులకర్ణిని మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. ఆ తర్వాత ఒక మేధావి చేసిన వేట ఎలా మొదలైంది, నిందితులు పన్నిన ఆ కుట్రలేంటి, ఆ రక్త చరిత్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, రమాకాంత్ కులకర్ణి ఇన్వెస్టిగేషన్ మైండ్ గేమ్ను కళ్ళకు కట్టేలా ఇప్పుడు చూడబోతున్నాం. ఈ కేసులోకి రమాకాంత్ కులకర్ణి రాగానే హత్యల వెనుక కారణాలను అన్వేషించారు. ఎందుకంటే హత్యకు గురైన బాలికలు, మహిళల మధ్య ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలు ఏమీ లేవు. చనిపోయిన వారంతా ఆడవాళ్లే కావడం వల్ల అత్యాచారం చేసి చంపే ముఠా ఏదైనా తిరుగుతుందా అనే కోణంలో ఆలోచించారు. ఈ హత్యలను ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులు చేస్తున్నారా, లేక బయట నుండి ఎవరైనా వచ్చి ఇదంతా చేస్తున్నారా అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు. అప్పుడే వారికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఒక హత్య జరిగిన రోజు పోలీస్ స్టేషన్కు ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. కానీ రాసిందెవరు అనే వివరాలు లేవు. ఆ లేఖలో ఏముందంటే, నేను చెప్పబోయేవి అక్షర సత్యాలు. గతంలో ఈ ప్రాంతానికి కౌన్సిలర్గా ఉండి ప్రస్తుతం మద్యం దుకాణం నడుపుతున్న ఉత్తమ్ రావు, అతని రెండో భార్య రుక్మిణి సోదరి సముద్రే, ఈ ముగ్గురే మన్వట్ గ్రామంలో జరుగుతున్న అన్ని హత్యలకు కారకులు. దీనంతటికీ కారణం వారే అని లేఖలో రాసి ఉంది. ఆ లెటర్లో ఏదో కొంత నిజం ఉందని రమాకాంత్ కులకర్ణికి అనిపించింది. వెంటనే పోలీసులు రుక్మిణి ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు చాలా విశాలంగా ఉంది. చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు, లోపల ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనంతగా నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ ఇంట్లో 30 ఏళ్ల రుక్మిణి, ఆమె అక్క 35 ఏళ్ల సమీంద్రి ఉన్నారు. కానీ రుక్మిణి భర్త ఉత్తమ్ రావు అక్కడ లేడు. ఉత్తమ్ రావుకు అప్పటికే పెళ్ళైంది. మొదటి భార్య కుటుంబం కాస్త దూరంలో మరో ఇంట్లో ఉంటుంది. పోలీసులు రావడంతో రుక్మిణి ఉత్తమ్ రావుకు ఫోన్ కలిపింది. ఆ ఫోన్ తీసుకున్న పోలీసులు, మీతో మాట్లాడాలి, త్వరగా రండి అని చెప్పారు. అతను వచ్చేలోపు పోలీసులు అక్కడ ఉన్న రుక్మిణికి, ఆమె సోదరికి లేఖను చదివి వినిపించారు. ఎందుకంటే వారు చదువుకోలేదు, వారికి అక్షర జ్ఞానం లేదు కాబట్టి పోలీసులే చదువుతున్నారు. ఇంకొందరు రుక్మిణి, సముద్రి ఎలా స్పందిస్తున్నారో క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇతరులు కనిపెడితే ఆందోళన చెందుతుంటారు. ఇప్పుడు వీరు కూడా ఇలాగే స్పందిస్తున్నారా అని గమనిస్తున్నారు. పోలీసులు ఊహించినట్లుగానే వారిద్దరూ చాలా కంగారు పడ్డారు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వారు నిజంగానే ఏదో తప్పు చేశారని పోలీసులకు అర్థమైంది. అదే సమయంలో 54 ఏళ్ల ఉత్తమ్ రావు అక్కడికి వచ్చాడు. పోలీసులతో మాట్లాడిన అతను వారి దగ్గర ఉన్న లేఖను తీసుకుని చదివాడు. అతను ఏమాత్రం కంగారు పడకుండా, నాకు గిట్టని వారు ఎవరో రాసిన పనికి మాలిన లెటర్ పట్టుకుని నన్నే అనుమానిస్తున్నారా అని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, మేము ఈ లేఖను పూర్తిగా నమ్మడం లేదు, కానీ మాకు కొన్ని ప్రశ్నలున్నాయి. దానికి మీరు, మీ భార్య సమాధానం చెబితే మా అనుమానాలు తీరిపోతాయి. మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతామని అన్నారు. ఆ తర్వాత వారు ఉత్తమ్ రావు, రుక్మిణి, సమీంద్రిని విడివిడిగా విచారించారు. జూలై 12న అప్పటి వరకు మన్వట్లో చివరి హత్య జరిగింది. ఆ రోజు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కానీ ఆ ముగ్గురు పరస్పర విరుద్ధమైన స్టోరీలు చెప్పారు. రుక్మిణి ఏం చెప్పిందంటే, నేను నా అక్క కలిసి దగ్గరలో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళామని చెప్పింది. కానీ సమీంద్రి మాత్రం ఆ రోజు ఇంట్లోనే ఉన్నామని అంది. ఇక ఉత్తమ్ రావు ఏం చెప్పాడంటే, ఆ రోజు నేను రుక్మిణిని చూడడానికే రాలేదు, నా సారా దుకాణంలోనే ఉన్నానని చెప్పాడు. పోలీసులు అతని సారా దుకాణంలో పనిచేసే వారిని విచారించగా ఆయన ఆ రోజంతా అసలు దుకాణానికి రానేలేదని చెప్పారు. ఆ తర్వాత రుక్మిణి వెళ్ళాలని చెప్పిన బంధువుల ఇంట్లోకి వెళ్ళి విచారించగా అక్కడికి ఆమె వచ్చి 2 నెలలకు పైగా అవుతోందని వారు చెప్పారు. మరో విషయం ఏంటంటే, రుక్మిణి నివసించే ఇంట్లోని కొందరు పనివారిని విచారించినప్పుడు జూలై 12వ తేదీన రుక్మిణి, ఆమె సోదరి, ఉత్తమ్ రావు ఆ ముగ్గురు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. ఇవన్నీ గమనించిన పోలీసులు నిజంగా ఈ హత్యలను వీరే చేస్తున్నారేమోనని
అందుకే కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెబుతున్నారని అనుకున్నారు. అనుమానంతో వారిని అరెస్ట్ చేశారు. కానీ నేరం నిరూపించాలంటే బలమైన సాక్ష్యాలు కావాలి. అందుకోసం పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎప్పుడైనా మృతదేహాలు దొరికిన అడవి ప్రాంతానికి వెళ్ళారా, ఎవరైనా వారిని చూసారా అని మన్వట్ గ్రామ ప్రజలను ప్రశ్నించారు. కానీ మృతదేహాలు దొరికిన అడవిలో ఈ ముగ్గురు అనుమానితులను తాము ఎప్పుడూ చూడలేదని వారు చెప్పారు. ఇంకోవైపు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడం కోసం ఆ గ్రామంలో చదవడం రాయడం తెలిసిన వారిని కనిపెట్టి వారి చేతి రాతను ఆ లేఖలోని రాతతో పోల్చి చూడడం మొదలుపెట్టారు. కానీ ఎంత సెర్చ్ చేసినా ఏది సరిపోలలేదు. అంతేకాకుండా ఆ ముగ్గురు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసినప్పుడు హత్యకు ఉపయోగించిన ఆయుధం కానీ ఇతర అనుమానాస్పద ఆధారాలు కానీ ఏవీ దొరకలేదు. కానీ సరిగ్గా అప్పుడే పోలీసులకు పెద్ద షాక్ ఇచ్చే సంఘటన జరిగింది. పోలీసులు సాక్ష్యాల కోసం వెతుకుతున్న సమయంలోనే ఒక ఉదయం పనుల నిమిత్తం వెళ్లిన 35 ఏళ్ల పార్వతి అనే మహిళ అదే అడవిలో గొంతు కోసిన స్థితిలో చంపబడింది. ఉత్తమ్ రావు, రుక్మిణి, సమీంద్రి హంతకులు అని భావిస్తున్న పోలీసులకు ఇది పెద్ద షాక్. ఎందుకంటే ఈ ముగ్గురు అనుమానితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వారు జైల్లో ఉండగా కూడా బయట హత్యలు జరుగుతుంటే అసలు హంతకులు ఇంకా బయటే ఉన్నారని పోలీసులు అనుకున్నారు. అదే కారణంతో అక్టోబర్ 4, 1973న కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో అయోమయంలో పడ్డ పోలీసులు మరో కోణంలో విచారణ చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ కేసును పక్కదారి పట్టించడం కోసం హంతకులు ఇలా ఉత్తరం పంపించారా అని సందేహపడ్డారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే గ్రామాన్ని మరింత భయపెట్టే సంఘటన జరిగింది. పొలంలో పనిచేస్తున్న తన భర్తకు భోజనం తీసుకువెళ్లిన 30 ఏళ్ల హరిబాయి, ఆమె 2 కూతుళ్ళు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ముక్కలు ముక్కలుగా పడి ఉన్న హరిబాయి మృతదేహాన్ని, గొంతు కోసి చంపబడిన ఆమె పిల్లల మృతదేహాలను చూసి నిశ్చేష్టులయ్యారు. ఈ భయంకరమైన ఘటనతో గ్రామస్తులు కోపంతో ఊగిపోయారు. ఎందుకో ఈ కేసును సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదని మీడియా కూడా వార్తలు రాసింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న సమయంలోనే ఎవరూ ఊహించని విధంగా ఈ కేసులో బ్రేక్ త్రూ లభించింది. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే పిష్టపేషణం. కాసేపు వీడియోను పాజ్ చేసి దీని అర్థమేంటో కామెంట్ చేయండి. ఈ వీడియోలోనే ఏదో ఒక చోట అర్థాన్ని రివీల్ చేస్తాం. అంతకంటే ముందు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. జనవరి 8, 1974వ తేదీన సుమారు 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తన పేరు ఓమాజీ అని చెప్పిన ఆ వ్యక్తి తన కళ్ళతో చూసిన భయంకరమైన సంఘటన గురించి చెప్పాడు. కొన్ని రోజుల క్రితం చేతిలో పార పట్టుకుని అడవిలోకి నడుచుకుంటూ అతడు వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒక గుట్ట ఎక్కి నిలబడి ఉన్నాడు. అతనికి కొద్ది దూరంలో ఒక మహిళ తలపై భోజనం గంప పెట్టుకుని వెళ్తోంది. ఆమె వెనుక 2 అమ్మాయిలు నడుస్తున్నారు. ఓమాజీ వారిని ఆసక్తిగా చూస్తున్నాడు. నిజానికి వీరెవరంటే చివరిసారిగా హత్యకు గురైన హరిబాయి, ఆమె 2 కూతుళ్ళు. అతను గుట్టపై నిలబడి చూస్తున్నప్పుడు హఠాత్తుగా 5 వ్యక్తులు గొడ్డళ్ళు, కత్తులతో వచ్చి హరిబాయిని, ఆమె 2 పిల్లలను కొట్టడం ప్రారంభించారు. తమ చేతుల్లో ఉన్న గొడ్డళ్లతో హరిబాయి మెడపై నరికారు. పక్కనే ఉన్న 2 పిల్లలపై దాడి చేశారు. వెంట తెచ్చుకున్న 3 వేరువేరు గిన్నెల్లో మరణిస్తున్న ఆ 3 నుండి రక్తాన్ని సేకరించారు. ఆ 3 గిన్నెలు రక్తంతో నిండిన తర్వాత ఎలాంటి భయం లేకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న ఓమాజీ భయంతో కంపించిపోయాడు. ఆ షాక్ నుండి బయటకు రావడానికి అతనికి 2 రోజులకు పైగా సమయం పట్టింది. ఈ సంఘటన గురించి బయటకు చెబితే తన ప్రాణాలకే ప్రమాదం అని భయపడ్డాడు. కానీ ఏది ఏమైనా సరే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాల్సిందే అని ధైర్యం తెచ్చుకుని స్టేషన్కు వచ్చి ఇప్పుడు అతను చూసిన విషయాలన్నీ వివరించాడు. ఇదంతా విన్న పోలీసులు ముఖ్యమైన ప్రశ్న అడిగారు. 5 వ్యక్తులు వచ్చారని చెప్పావు కదా, వారు ఎవరో నీకు తెలుసా? వారిని నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగారు. దానికి ఓమాజీ, అవును సార్, వారు ఎవరో నాకు బాగా తెలుసు, వారిని నేను స్పష్టంగా గుర్తుపట్టగలను సార్ అని చెప్పాడు. అతను చెప్పిన ఆ పేర్లు విని హంతకులు ఎవరో తెలుసుకున్న పోలీసులు 1 నిమిషం పాటు షాకుకు గురై అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆ హంతకులు మరెవరో కాదు, ఉత్తమ్ రావు, రుక్మిణి, సమీంద్రి. ఆ హత్యలు జరిగినప్పుడు వారు జైల్లో ఉన్నారు కదా అనిపించవచ్చు. దానికి సమాధానం ఏంటంటే ఆ హత్యలు చేసింది వారు కాదు, కానీ వారి దగ్గర పనిచేసే పనివాళ్ళు. పోలీసులు ఆ 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా తాము ఈ హత్యలు చేయలేదని మొదట వాదించారు.
పోలీసులు ఆ 5గురిలో ఒకడైన శంకర్ అనే వ్యక్తితో మాట్లాడి, నువ్వు అప్రూవర్గా మారితే నీకు కఠినమైన శిక్ష పడకుండా చూస్తామని చెప్పారు. అతడు అప్రూవర్గా మారి అన్ని విషయాలు చెప్పాడు. అతని వాంగ్మూలం ఆధారంగా క్షుద్ర పూజలు చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ సమయంలో బెయిల్పై ఉన్న ఉత్తమ్ రావు, అతని భార్య రుక్మిణి, ఆమె సోదరుని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు చెప్పిన విషయాలు విని వీరంతా మనుషులా లేక మృగాలా అని ఆశ్చర్యపోయారు. ఉత్తమ్ రావు మన్వట్లో పలుకుబడి ఉన్న వ్యక్తి. అతని దగ్గర అంగబలం, అర్ధబలం ఉంది. రాజకీయ నాయకుడే కాక సారా దుకాణం నడుపుతున్నాడు. అతను ఉన్నత కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత రుక్మిణి అనే గిరిజన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం ఒక బంగ్లా కట్టించాడు. రుక్మిణికి తోడుగా ఆమె సోదరి సముద్రి కూడా అదే ఇంట్లో ఉండేది. పేద కుటుంబంలో పుట్టిన రుక్మిణికి విలాసవంతమైన జీవితం లభించిన ఆమె మనసులో ఒక పెద్ద వెలితి ఉండేది. పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్న రుక్మిణికి పిల్లలు కలగలేదు. ఆమె భర్త ఉత్తమ్ రావుకు అప్పటికే మొదటి భార్య ద్వారా 3 పిల్లలున్నారు. కాబట్టి భర్త వైపు ఎలాంటి సమస్య లేదని ఆమెకు తెలుసు. తన శరీరంలోనే ఏదో లోపం ఉందని ఆందోళన చెందేది. తన సమస్య పరిష్కారం కోసం క్షుద్ర పూజలు చేసే వ్యక్తిని సంప్రదించింది. పిల్లలు పుట్టాలని అతనితో పూజలు చేయించేది. అప్పుడు అతను ఒక భయంకరమైన విషయం చెప్పాడు. ఇక అతడు ఏం చెప్పాడంటే, రుక్మిణి ఇప్పుడు ఉంటున్న బంగ్లాలో ఫిగ్ ట్రీ ఉంటుంది. అంటే రావి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నిధి ఉంది. ఆ నిధికి కాపలాగా పెళ్లి కాని ఒక బ్రహ్మచారి ఆత్మ ఉంది. అతని ఆకలి కారణంగానే రుక్మిణి గర్భం దాల్చలేకపోతోందని చెప్పాడు. ఆ ఆత్మకు యోని నుండి వచ్చే రక్తంతో తృప్తిపరచాలని అన్నాడు. మంత్రగాడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నెలసరి సమయంలో ఉన్న మహిళల రక్తం చాలా శక్తివంతమైందని, ఆ సమయంలో ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకోవాలని సూచించాడు. తాను చెప్పినట్టు చేస్తే సంతానంతో పాటు ఆ నిధి కూడా లభిస్తుందని నమ్మించాడు. అతడు చెప్పిన విషయాలను రుక్మిణి, సుమింద్రి గుడ్డిగా నమ్మారు. ఎందుకంటే వారికి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. నరబలిని కూడా వారు ఒక సాధారణ పరిహారంగానే భావించారు తప్పితే అది నేరం అన్నట్టు ఫీల్ అవ్వలేదు. ఈ విషయం ఉత్తమ్ రావుకు చెప్పినప్పుడు అతను కూడా సరేనన్నాడు. ఈ హత్యల కోసం తన దగ్గర పనిచేసే వారిని సిద్ధం చేశాడు. మొదట 10 ఏళ్ల అమ్మాయి కాయాబాయి పక్కూరికి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. రహస్య ప్రదేశంలో ఆమె గొంతు కోసి బట్టలు తొలగించారు. జననాంగాలను కోసి ఆ రక్తాన్ని ఒక గిన్నెలో సేకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సేకరించిన రక్తాన్ని క్షుద్ర పూజలు చేసే మంత్రగానికి ఇచ్చారు. అతను అర్ధరాత్రి పూజలు చేశాడు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఇంకో హత్య చేశారు. అప్పుడు కూడా నో యూజ్. ఇలా వరుసగా హత్యలు చేస్తున్న రుక్మిణికి సంతానం కలగకపోవడంతో క్షుద్ర పూజారి ఇంకో సలహా ఇచ్చాడు. ఈసారి అమ్మాయిలను కాకుండా మహిళను ప్రయత్నిద్దామని చెప్పాడు. అప్పుడు కూడా ఫలితం లేకుండా పోయింది. ఇంకోసారి తల, వేళ్లను కోసి ఆ చెట్టు కింద పూడ్చిపెట్టాలని చెప్పాడు. అది కూడా చేశారు. కానీ ఆలోపే అనుమానంతో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే వారికి ఇంకో ఆలోచన వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు కూడా హత్యలు జరిగితే పోలీసులకు మనపై ఉండే సందేహం పోతుందని అనుకున్నారు. అందువల్ల తన అనుచరులకు చెప్పి ఉత్తమ్ రావు జైల్లో ఉన్నప్పుడు కూడా హత్యలు చేయించారు. కొన్ని రోజులకు బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆ క్షుద్ర పూజారి తనకు వేరే పని ఉందని విదేశాలకు వెళ్ళిపోయాడు. దాంతో అతను లేకుండానే ఉత్తమ్ రావు, అతని ముఠ స్వయంగా ఈ నరబలులను కొనసాగించారు. బాధితుల గొంతు కోసి రక్తాన్ని సేకరించి పూజలు చేసేవారు. కేవలం జననాంగాల నుండి వచ్చే రక్తం ఆ ఆత్మ ఆకలిని తీర్చలేదని భావించి వారు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నించారు. అయినా సంతానం కలగలేదు. ఇదే సమయంలో విచారణ పేరుతో రమాకాంత్ కులకర్ణి ఇబ్బంది పెడుతున్నాడని, ఆయనను కూడా భయపెట్టాలని అనుకున్నారు. కులకర్ణి మంచం కింద ఒకరోజు క్షుద్ర పూజ చేసిన బొమ్మను కూడా పెట్టించారు. కానీ దాన్ని ఆయన అస్సలు పట్టించుకోలేదు. చివరకు ఈ నిందితులు ఏమనుకున్నారంటే, ఒక్కొక్కరిని బలి ఇస్తే పని కావట్లేదని, ఒకేసారి 2 రక్తాన్ని బలిగా ఇస్తే ఫలితం ఉంటుందని అనుకున్నారు. అందుకోసమే హరిబాయిని, ఆమె 2 పిల్లలను చంపారు. అప్పుడే ఓమాజీ ఆ హత్యలను కల్లారా చూశాడు. చంపిన తరువాత వారి ముఖాలను ఎందుకు ఛిద్రం చేశారని పోలీసులు అడిగితే దానికి కూడా ఒక కారణం చెప్పారు. అమ్మాయిల ఆత్మలు తమ వెనుక వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాయనే భయంతో వారి ముఖాలను వికృతం చేశారట. అలా ముఖాలను వికృతంగా మారిస్తే ప్రతీకారం తీర్చుకోలేవు అనే మూఢనమ్మకంతో అలా చేసినట్లు చెప్పారు. వారు చెప్పేదంతా విన్న పోలీసులు ఈ దుర్మార్గులు ఎంతటి క్రూరమైన మానసిక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకుని కుత ఉడికిపోయారు. ఫ్రెండ్స్,
పిష్టపేషణం అనే జాతీయానికి ఎంతమంది కామెంట్ చేశారు? దాని అర్థం ఏంటంటే కొట్టిన పిండినే మళ్ళీ కొట్టడం. కొట్టిన పిండిని మళ్ళీ కొట్టడం వల్ల శ్రమ తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. నేను కూడా కామెంట్ చేయండి అని గొంతు చించుకుని గంటసేపు వీడియో రికార్డ్ చేసి అరుస్తున్నా. కానీ నా మాటలు పిష్టపేషణమే అవుతున్నాయి. ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు ఓమాజీతో పాటు ఉత్తమ్ రావు వద్ద పనిచేసేవారు కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. హంతకుల ఇంట్లో రక్తంతో తడిసిన గొడ్డలి, కొడవలి, కత్తి వంటి అనేక ఆధారాలను సేకరించారు. అంతేకాదు రావి చెట్టు కింద పాతిపెట్టిన మృతుల తల, వేళ్లను కూడా వెలికితీశారు. నిజానికి మొదట్లో పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేసినప్పుడు అక్కడున్న చెట్టు ఏదో పవిత్రమైన చెట్టు అని భావించి దాన్ని అలా వదిలేశారు. ఆ స్థాయిలో వారు ఆ చెట్టును అంతగా పూజించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు ఉత్తమ్ రావు, అతని భార్య, ఆమె సోదరికి ఉరిశిక్ష విధించింది. అప్రూవర్లుగా మారిన ఇద్దరికి జీవిత ఖైదు, మిగిలిన 4 హంతకులకు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ నేరస్తులందరూ బొంబాయి హైకోర్టులో అప్పీల్ చేశారు. అక్కడి కోర్టు హంతకుల ఉరిశిక్షను ఖరారు చేస్తూనే ఉత్తమ్ రావు, రుక్మిణి, సుమింద్రి ఈ హత్యలు స్వయంగా చేయలేదని, వారు హత్యలు చేయగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని చెబుతూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. హంతకులు ఈ హత్యలన్నీ చేశారని పోలీసులు నిస్సందేహంగా నిరూపించలేకపోయారని చెబుతూ కోర్టు ఆ ముగ్గురిని వదిలిపెట్టింది. సుప్రీంకోర్టు కూడా 1977లో ఆ తీర్పును ఖరారు చేసింది. సెషన్స్ కోర్టు ఈ కేసులో ప్రధాన సూత్రధారులతో సహా పలువురికి మరణశిక్ష విధించినప్పటికీ సుప్రీంకోర్టు తుది తీర్పులో కేవలం నేరాన్ని స్వయంగా అమలు చేసిన 4 మాత్రమే ఉరిశిక్షను ఖరారు చేసింది. చివరకు 1979లో 4 హంతకులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయబడింది. ఈ కథలో అసలు విలన్లుగా భావించేవారు సాక్ష్యాధారాల లోపం వల్ల మరణశిక్ష నుండి తప్పించుకున్నారు. అసలు సూత్రధారులు ఉత్తమ్ రావు, రుక్మిణి, సుమింద్రి చట్టంలోని లొసుగులను వాడుకుని బయటపడ్డారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చిన ఉత్తమ్ రావు, రుక్మిణి జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. గ్రామ ప్రజలు వారిని వెలివేసి దూరంగా ఉంచారు. క్రమంగా వారి ఆస్తులన్నీ నాశనమైపోయాయి. అప్పట్లో ఈ కేసు సెన్సేషనల్ కేసు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఇంత దారుణంగా ఎలా చంపారని షాక్ అయ్యారు. డీసీపీ రమాకాంత్ కులకర్ణి ఈ కేసును కొన్ని నెలల పాటు దర్యాప్తు చేశారు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ గ్రామంలోని జనాన్ని ఏ ప్రశ్న అడిగినా మొదట్లో ఏ ఒక్కరూ సమాధానం చెప్పేవారు కాదు. అంతటి భయానక వాతావరణం అక్కడ ఉండేది. ఉత్తమ్ రావు రాజకీయ పలుకుబడి, డబ్బుకు అంతా భయపడేవారు. ఈ క్రమంలో పోలీసులు ఆ గ్రామంలో కూలీలు, రైతుల వేషంలో ఉండి చాలా నెలల పాటు రహస్యంగా సమాచారం సేకరించారు. హత్య జరిగినట్టు సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినప్పుడు అక్కడ చాలా పాదముద్రలను గమనించారు. ఆ పాదముద్రలన్నీ చెప్పులు లేకుండా ఉత్త కాళ్లతో నడిచినట్లుగా ఉండేవి. దానికి కారణాన్ని పోలీసులు ఏమని అంచనా వేశారంటే నరబలి ఇచ్చే సమయంలో చెప్పులు ధరించకూడదనే క్షుద్ర పూజ నియమాన్ని వారు పాటించి ఉండాలి. వాస్తవానికి హంతకులు చెప్పులు ధరించలేదంటే వారు ఖచ్చితంగా ఈ ఊరి వారై ఉండాలి, లేదా ఈ ఊరితో మంచి పరిచయం ఉన్నవారై ఉండాలని పోలీసులు ఆలోచించారు. హత్యకు గురైన బాధితుల మృతదేహాలు దొరికినప్పుడు వారి శరీరాలపై కొన్ని చోట్ల పసుపు, కుంకుమలు చల్లి ఉండేవి. అదంతా చూసిన పోలీసులకు ఇది కేవలం హత్య మాత్రమే కాదు, రిచువల్ కిల్లింగ్ అని అర్థం చేసుకున్నారు. ఒక లేడీ తన కడుపు పండడం కోసం, అత్యాశతో నిధిని సొంతం చేసుకోవడం కోసం మరో 10 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కానీ రుక్మిణికి చివరి వరకు బిడ్డ పుట్టలేదు. ఆమె కోరుకున్న నిధి కూడా దక్కలేదు. ఆమెకు దక్కిందల్లా ఎన్నో కుటుంబాల శాపం మరియు చరిత్రలో ఎన్నటికీ చెరిపేయలేని మచ్చ మాత్రమే. అవగాహన లేని భక్తి, పిచ్చి మూఢనమ్మకం ఈ రెండు కలిస్తే మనిషి మృగంగా మారతాడనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.